సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు తులసి పూజ గురించి తెలుసుకుందాం. నారాయణ మహర్షి, తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రం కదా. మరి ఆ తులసి పూజా విధానం ఏమిటి, స్తోత్రం ఏమిటి, లోగడ ఎవరెవరు అర్చించి ఏమేమి ఫలాలు పొందారు, మొట్టమొదటిసారిగా అర్చించింది ఎవరు అంటూ నారదుడు ప్రశ్నల వర్షం కురిపించాడు. సౌనకాది మహామునులారా, నారదుడి ప్రశ్నలకు అంతులేదు. నారాయణుడికి విసుగు విరామం లేదు. ఆయన అలా అడుగుతూనే ఉన్నాడు, ఈయన ఇలా చెబుతూనే ఉన్నాడు. సరే, నారాయణ మహర్షి ఒక మందహాసం చిందించి కథ మొదలుపెట్టాడు. చెబుతున్నాడు, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు కొనసాగించాడు. నారద, తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నాక రమ, గంగా, సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలను, గౌరవాదరాలను అనుభవిస్తోంది. నవసంగమలోలుడై శ్రీహరి తులసితోనే గడుపుతున్నాడు. దీన్ని గమనించిన రమాగంగలు ఓరిమి వహించారు. సరస్వతి మాత్రం ఈర్ష్యను తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలోనే కలహానికి దిగి జుట్టు పట్టుకుని కొట్టింది. అవమానాన్ని భరించలేక తులసి ఆ క్షణంలోనే అక్కడే అంతర్ధానం చెందింది. సర్వసిద్ధేశ్వరి, సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమయ్యిందో ఎవరికీ తెలియలేదు. శ్రీహరి కూడా ఆవిడ జాడ కనుక్కోలేకపోయాడు. సరస్వతీదేవికి చెయ్యవలసిన బోధలు అన్నీ చేసి అనుజ్ఞ తీసుకుని తులసీవనానికి వెళ్ళాడు. సుస్నాతుడై మడికట్టుకుని తులసీతరు పూజ చేశాడు. భక్తితో ధ్యానము, స్తోత్రము చేశాడు. ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అనే బీజాక్షరాలను 5 ముందు చేర్చి బృందావన్యై స్వాహ అనే 5 కలిపి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జపించాడు. నారద, ఇది మంత్రరాజం, కామితాలను ప్రసాదించడంలో కల్పతరువు. దీనితో విధి విధానంగా తులసి పూజ చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. ఇలా అర్చించి ధూప దీప నైవేద్యాలతో షోడశోపచారాలు చేశాడు. తులసి సంతుష్టురాలై తరువు నుంచి ఆవిర్భవించింది. శ్రీహరి పాదాలకు సాష్టాంగపడింది. తులసి, ఈనాటి నుంచి నువ్వు సర్వజన సమర్చితవు అవుతావు. నేను నిన్ను శిరస్సు మీద, వక్షస్థలంలోనూ ధరిస్తాను. సకల దేవతలు, మానవకోటులు నిన్ను శిరసావహిస్తారు. ఇది నా వరం అని బుజ్జగించి ఆవిడను తీసుకుని మందిరంలోకి ప్రవేశించాడు. నారాయణ మహర్షి ఇంత క్లుప్తంగా చెబితే నారదుడికి తృప్తి కలుగుతుందా? ధ్యానము, స్తవము, పూజా విధానము సవివరంగా చెప్పమన్నాడు. అప్పుడు ఆ మహర్షి శ్రీహరి చేసిన తులసీ స్తవాన్ని యథాతథంగా వినిపించాడు. బృందారూపాశ్చ వృక్షాశ్చ యదైకత్ర భవంతి చ విదుర్భుదాస్తేన బృందాం మత్ప్రియాం తాం భజామ్యహం పురా బభూవ యా దేవి త్వాదౌ బృందావనే వనే తేన బృందావనీ ఖ్యాత సౌభాగ్యాం తాం భజామ్యహం. తులసి మొక్క గుబురుగా ఎదుగుతుంది కనుక బృంద అని పేరు. గుంపుగా ఉంటాయి కనుక బృందావనం. నాకు అత్యంత ప్రియమైన బృందను సేవిస్తున్నాను. ఒకప్పుడు నా దేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనమనే ఖ్యాతి లభించింది. ఆ సౌభాగ్య స్వరూపిణిని సేవిస్తున్నాను. అసంఖ్యమైన విశ్వాలలో పూజలు అందుకుంటోంది కనుక విశ్వపూజిత అనే కీర్తి పొందింది. ఆ తులసిని సేవిస్తున్నాను. విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావని అనే యశస్సు గడించిన తులసిని విరహాతరుడనై స్మరిస్తున్నాను. ఎన్ని పుష్పాలున్నా తులసి పుష్పం లేకపోతే దేవతలు ఆనందించరు. పుష్పసారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించుగాక. భక్తులకు ఆనందాన్ని కలిగించడం వల్ల నందిని నామధేయాన్ని సంపాదించుకున్న తులసి నా పట్ల సంప్రీత అగుగాక. జగత్తులో తనకు తులలేని కారణంగా తులసి అనే పేరు దక్కించుకున్న ఆ హృదయేశ్వరిని శరణు వేడుతున్నాను. కృష్ణుడికి ప్రాణస్వరూపిణి అయి కృష్ణ జీవని అనిపించుకున్న ఆ తులసి నా ప్రాణాలను కాపాడుగాక.
శ్రీహరి ఇలా స్తుతించేసరికి తులసి వృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పాదాభివందనం చేసింది. కన్నుల్లో నీళ్లు కుక్కుకుంటూ తలవంచుకుని నిలబడింది. శ్రీహరి లాలనగా కౌగిలించుకున్నాడు. మందిరంలోకి తీసుకువెళ్ళాడు. సరస్వతీదేవితో చెయ్యి కల్పించి చెలిమి చేయించి ఇద్దరిని ఆనందపరిచాడు. సర్వపూజ్యత్వము, సర్వవంద్యత్వము, సర్వ శిరోధార్యత్వము తులసికి వరాలుగా ఇచ్చి ఆదరించాడు. తులసీదేవికి సంతృప్తి కలిగింది. అవమాన భారం తొలగిపోయింది. సరస్వతి స్వయంగా ఆహ్వానించి తన మందిరంలో సన్నిధిలో తనతో సమంగా వసతి కల్పించి గౌరవించింది. లక్ష్మీ గంగలు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా పలకరించి ఆదరంగా ఆహ్వానించి తమ తమ గృహాలలో నిలుపుకున్నారు. బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసారానందిని చ తులసి కృష్ణ జీవని. బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణజీవని అనే సార్థక నామాష్టకాన్ని నిరంతరం భక్తితో పఠించేవారికి అశ్వమేధ ఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఏమీ సందేహం లేదు. బ్రహ్మనందన, తులసి చెట్టు నుంచి తులసీదేవి ఆవిర్భవించినది, శ్రీకృష్ణుడి పూజలు అందుకున్నది కార్తీక పూర్ణమి నాడు కనుక ఆ రోజున విశ్వపావనిని అర్చించిన వారికల్లా మోక్షము, వైకుంఠ నివాసము లభిస్తాయి. కార్తీక మాసంలో తులసీ పత్రాన్ని విష్ణుమూర్తికి గాని విష్ణు భక్తుడికి గాని సమర్పిస్తే వేల గోవులను దానం చేసినంత పుణ్యం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహాలు అవుతాయి. బంధుహీనులకు బంధువులు దొరుకుతారు. తులసీ స్తోత్రాన్ని పఠించలేకపోయినా వింటే చాలు రోగబంధ విముక్తి కలుగుతుంది. భయాలు, పీడలు, పాపాలు తొలగుతాయి. నారద, ఇది తులసి పూజా విధానం. కణ్వ శాఖోక్తం. తులసి చెట్టుని ఏ ఆవాహనము లేకుండానే పూజించవచ్చు. ఎందుకంటే తులసీదేవి ఆ చెట్టులో నిరంతరం విడిది చేసే ఉంటుంది. ధ్యానము, షోడశోపచారాలు చాలు సర్వ పాప సంహరణాలు. తులసి పుష్పం పుష్పజాతిలోకే రత్నం. పాప కాష్టాలను దహించి వేయడానికి అది అగ్నిశిఖ. వేదాలు కూడా తులసి పుష్పానికి సాటి వచ్చేది ఈ సృష్టిలోనే లేదని చెబుతున్నాయి. సర్వాత్మనా పవిత్ర రూప, అందరికీ శిరోధార్యం, సర్వజనేప్సితం, జీవన్ముక్త, ముక్తిప్రద, హరిభక్తి ప్రదాయిని తులసికి వందనాలు. ఇలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది. నారద, ఇది తులసి ఉపాఖ్యానం. ఇంకా ఏమి కావాలో అడుగు అన్నాడు. నారాయణ మహర్షి లక్ష్మి, సరస్వతి, గంగా, తులసి ఇలా అందరి ఉపాఖ్యానాలు చెప్పావు. అతి మధురంగా అమృతం కన్నా రుచిగా ఉన్నాయి. సావిత్రి వృత్తాంతం కూడా నీ ముఖతః విని ఆస్వాదించాలని ఉంది. దయచేసి అనుగ్రహించు అన్నాడు. సావిత్రి పూజ గురించి నారాయణ మహర్షి నారదుడికి ఇలా చెబుతున్నాడు. నారద, అలాగే చెబుతాను, ఆలకించు. వేద జనని సావిత్రిని ముమ్మొదటగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తరువాత వేదాలు ఉపాసించాయి. ఆ పైని పండిత బృందాలు అర్చించాయి. అటుపైని భారత భూభాగంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేశాడు. అక్కడి నుంచి చతుర్వర్ణాల వారు యథాశక్తిగా పూజిస్తూనే ఉన్నారు. మద్రదేశానికి మహారాజు అశ్వపతి శత్రు సంహారకుడు, మిత్ర సంమోదకుడు. మాలతీదేవి అతని పట్టమహిషి, ధర్మచారిణి, సాధ్వి. ఇద్దరూ లక్ష్మీనారాయణుల్లాగా కాపురం చేస్తున్నారు. ఎంతకాలానికి సంతానం కలగలేదు. వశిష్ఠుడి ఉపదేశం మీద భక్తి ప్రపత్తులతో సావిత్రిని ఆరాధించింది. అయినా ఫలితం లేకపోయింది. సావిత్రి అనుగ్రహించలేదు, దర్శనం ఇవ్వలేదు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. రాజుగారి ఓదార్పులు, నయోపదేశాలు ఊరట కలిగించలేకపోయాయి. అప్పుడింక అశ్వపతి మహారాజే స్వయంగా సావిత్రి తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రియుడై ఏకాగ్రజిత్తంతో 100 ఏళ్లు తపస్సు చేశాడు. అయినా సావిత్రి మాత ప్రత్యక్షం కాలేదు. తిరస్కారమే మిగిలింది. అయ్యో అని అశ్వపతి కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశం నుంచి అశరీరవాణి వినిపించింది. 10 లక్ష గాయత్రి మంత్రజపం చేయమంది. సరిగ్గా అదే సమయానికి
పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు. అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సంతోషించి, నాయనా అశ్వపతి, గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, పగలంతా చేసిన పాపాలన్నీ హరిస్తాయి. 10 సార్లు జపిస్తే రేయింబవళ్లు చేసిన కిల్బిషాలు అంతరిస్తాయి. 100 మార్లు జపిస్తే మాసార్జిత పాపము, 1000 సార్లు జపిస్తే సంవత్సరార్జిత పాపము, 1,00,000 సార్లు జపిస్తే ఇహ జన్మార్జిత పాపము, 10 లక్షల సార్లైతే పూర్వజన్మార్జిత పాపము, 100 లక్షలు జపిస్తే సర్వజన్మార్జిత పాపము నిశ్చయంగా నశిస్తుంది. ఇంతకు 10 రెట్లు జపిస్తే ముక్తి లభిస్తుంది. తూర్పు ముఖంగా కూర్చుని వెండిపూస నిలబెట్టి అరచేతుల్ని పాము పడగల్లాగా విప్పార్చి రంధ్రముద్రతో నిశ్చలంగా జపించాలి. అనామిక అంటే చిటికెన వేలుకి ప్రక్కది. నడిమి కణుపు నుంచి అధోవక్ర క్రమంగా తర్జనీ మూలం దాకా చూపుడు వేలులో క్రింది కడుపు లెక్కించుకుంటూ చెయ్యాలి. అనామిక పక్కన వేలుది అంటే ఉంగరం వేలు. చిటికిన వేలుకి ప్రక్కది అంటే అనామిక వేలు అంటారు దాన్ని, ఉంగరం వేలు. మనకి నడిమి కణుపు నుంచి అధోవక్రకంగా ఉంగరం వేలు నుంచి చూపుడు వేలు దాకా కిందాక ఇట్లా మనము చూపుడు వేలు నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్తాం కదా, అది ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలట. 10 గాయత్రి అవుతుంది. లెక్కించుకుంటూ చెయ్యాలి. 10 గాయత్రి అవుతుంది. తెల్ల తామర విత్తనాలతో గాని స్ఫటికాలతో గాని జపమాలను తయారు చేసుకుని దేవాలయాల్లోనూ తీర్థ ప్రదేశాల్లోనూ గృహాల్లోనూ గాయత్రి జపం చేసుకోవచ్చు. ముందుగా ఆ జపమాలను అశ్వత్థ పత్రంలో గాని పద్మంలో గాని ఉంచి గోరోచనం చల్లి గాయత్రి మంత్రోదకంతో స్నానం చేయించాలి. శతగాయత్రిని పఠించాలి. పంచగవ్యంతో గాని గంగోదకంతో గాని స్నపనం చేయించినా జపమాలను సంస్కరించినట్టవుతుంది. అలా సంస్కరించిన జపమాల స్వీకరించి 10,00,000 గాయత్రి జపం చెయ్యి. 3 జన్మల మహాపాపాలు నశిస్తాయి. గాయత్రీదేవి దర్శనం అనుగ్రహిస్తుంది. రోజు 3 సంధ్యలలోనూ సంధ్యావందనం చేస్తున్నావు కదా, అది చెయ్యనివాడు ఏ పూజలు చేసినా ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా వ్యర్థం. అతడు అశుచి కనుక శుభకర్మలకి అయోగ్యుడు, అనర్హుడు. బ్రాహ్మణ కర్మలకు సుతరాము పనికిరాడు. యావజ్జీవితము ముప్పొద్దుల సంధ్యవార్చిన విప్రుడు తపస్తేజస్సుతో సూర్య సమానుడవుతాడు. సంధ్యావందన పరిపూతుడైన బ్రాహ్మణుడి పాదధూళితో భూదేవి పవిత్రురాలవుతుంది. అతని స్పర్శతో నదీ జలాలు పావనమవుతాయి. గరుత్మంతుణ్ణి చూసిన పాముల్లాగా పాపాలు పారిపోతాయి. సంధ్యావందనం చెయ్యనివాడు అందించే పిండ తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు. పూజా నైవేద్యాలను దేవతలు అంగీకరించరు. అటువంటి విప్రుడు విషం లేదన్న మాటే గాని పాములాంటివాడు. విష్ణు మంత్రవిహీనుడు, త్రిసంధ్యారహితుడు, శ్రీహరి ప్రసాదం తిరస్కరించినవాడు, వృషవాహకుడు, కన్యా విక్రయి, భగవన్నామ విక్రయి, ఋతుస్నాతాన్న భోజి, భగజీవి, వార్తుషికూడు, విద్యా విక్రయి, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు, చేపలు తినేవాడు. ఈ విప్రులందరూ మానవ రూపంలో ఉన్న విషహీన సర్పాలే. అందుచేత ఓ అశ్వపతి, ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు, ఆ తరువాత సావిత్రిని ధ్యానించు, ఫలిస్తుంది అని ఉపదేశించి పరాశరుడు సెలవు తీసుకున్నాడు. పరాశరుడు చెప్పిన సావిత్రి పూజ విధానమేమిటంటే, జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం త్రయోదశి నాడు శుభముహూర్తాన తలంటు పోసుకుని సావిత్రి వ్రతారంభం చెయ్యాలి. చతుర్దశి నాడు వ్రతం ముగించాలి. ఇలా 14 సంవత్సరాలు చెయ్యాలి. 14 రకాల ఫలాలు, 14 నైవేద్యాలు సమర్పించాలి. ధూపదీపాలు, నూతన వస్త్ర యజ్ఞోపవీతాలు, యథావిధిగా షోడశోపచారాలు నిర్వహించాలి. ఫలశాఖ సమన్వితంగా మంగళ కలశం స్థాపించాలి. గణేశ, దినేశ, వహ్ని, విష్ణు, శివాదేవతలను ఆరాధించాలి. అందరినీ మంగళ కలశంలోకి ఆవాహనం చేయాలి. మధ్యాహ్న కాలంలో చేయవలసిన సావిత్రి ధ్యానము, స్తోత్రము యథాతథంగా ఉపదేశిస్తున్నాను, గ్రహించు. బ్రహ్మ తేజస్సుతో తప్త కాంచన వర్ణంలో గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర సన్నిభంగా
ప్రకాశించే సావిత్రీమాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ కాతరకు వందనాలు. రత్నభూషణ భూషితయై వహ్ని శుద్ధాంశుక ధారిణి అయిన బ్రహ్మపత్నికి నతులు. ముక్తిప్రద, సుఖప్రద, శాంతస్వరూప, సర్వసంపత్స్వరూప, సర్వసంపత్ప్రదాయిని, వేద శాస్త్రరూపిణి, వేదాధిష్టాన దేవత, వేద బీజస్వరూప అయిన వేదమాతకు సాష్టాంగాలు. ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తిమీద చెయ్యి ఆనించుకుని మళ్ళీ ధ్యానించాలి. మంగళ కలశంలోకి భక్తిగా సావిత్రిని ఆవాహన చెయ్యాలి. వేదోక్త మంత్రపూర్వకంగా షోడశోపచారాలు అందించి సాష్టాంగపడాలి. దారు నిర్మితం గాని, హేమ నిర్మితం గాని ఆసనం సమర్పించాలి. పూజాంగంగా పరిశుభ్రమైన తీర్థోదకాన్ని పాద్యమివ్వాలి. గరిక పోచలతో కలిపి శంఖ జలాన్ని అర్ఘ్యంగా అందించాలి. సుగంధ జలాలతో స్నానోపచారం చెయ్యాలి. సర్వమంగళప్రదము, పరిమళ బంధురము అయిన ధూపాన్ని, అంధకారనాశనము, జగద్దర్శకము అయిన దీపాన్ని చూపించాలి. రుచికరము, ప్రీతికరము, తుష్టి పుష్టి వర్ధకము, క్షున్నివారకము నైవేద్యం పెట్టాలి. కస్తూరి కర్పూర సమ్మిశ్రితంగా తాంబూలం ఇవ్వాలి. దాహం తీరేందుకు జగజ్జీవన కారణమైన శీతోదకాన్ని అందించాలి. అందాన్ని పెంచేది, సభలో శోభను చేకూర్చేది పట్టు వస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణాభరాన్ని కానుక పెట్టాలి. వివిధ వృక్షాల నుంచి ఏరి కోసి తెచ్చిన ఫలాలను నివేదన చెయ్యాలి. సమస్త మంగళప్రదము, సమస్త పుష్ప సమన్వితము, శోభాకరము, ప్రీతికరము మాలికను మెడలో వెయ్యాలి. గంధాన్ని తనువుపై చిలకరించాలి. అలంకరణలోకెల్లా అత్యుత్తమమైన సింధూరాన్ని నొసటదిద్దాలి. విశుద్ధ గ్రంథి సంయుక్తము, వేద్ర మంత్రం పరిపూరితము అయిన యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఇలా షోడశోపచారాలు చేసి సావిత్రీమాతను స్తుతించాలి. అటుపైని సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తిపరచాలి. లక్ష్మి, మాయ, కామ బీజాక్షరాలు మూడింటితో కలిపి హ్రీం క్లీం ఓం సావిత్రై స్వాహ అనే అష్టాక్షర మహామంత్రాన్ని నిష్టగా జపించాలి. సావిత్రీతి చతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవ చ లక్ష్మీ మాయా కామపూర్వం మంత్రమష్టాక్షరం విదుః. ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవుని వెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాలా స్తుతించాడు. అప్పుడు ప్రసన్నురాలై బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి వెంట వచ్చింది. బ్రహ్మ చేసిన అలనాటి మాధ్యందిన సావిత్రి స్తుతిని యథాక్షరంగా చెబుతున్నాను, విని ధారణ చెయ్యి అన్నాడు. సచ్చిదానంద రూపే త్వం మూల ప్రకృతి రూపిణి హిరణ్య గర్భ రూపే త్వం ప్రసన్నా భవ సుందరీ. సచ్చిదానంద రూపిణి, మూల ప్రకృతి, హిరణ్య గర్భరూప, సుందరి, ప్రసన్నురాలివి కమ్ము. తేజస్వరూప, పరమానందరూప, ద్విజాతి స్వరూప, నిత్యప్రియ దేవి, నిత్యానంద స్వరూపిణి, సర్వమంగళరూప, ప్రసన్నురాలివి కమ్ము. సర్వస్వరూప, మంత్రస్వరూప, పరాత్పర, సుఖద, మోక్షద దేవి ప్రసన్నవు కమ్ము. పాప కాష్టాలను దహించడానికి అగ్నిశిఖ వంటిదానా, బ్రహ్మ తేజప్రద దేవి ప్రసన్నవు కమ్ము. మనోవాక్కాయ కర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలు నీ నామస్మరణ మాత్రం చేత భస్మమైపోతాయి. ఇలా స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభామంటపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్నవదనంతో తనంత తానుగా చెంతకు వచ్చి బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి తరలి వెళ్ళింది. నారద, పరాశరుడు ఉపదేశించిన పూజా విధానాన్ని ఆచరించి ఈ బ్రహ్మకృత సావిత్రీ స్తోత్రాన్ని అక్షరశః ధారణ చేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమై కోరకనే వరం ప్రసాదించింది. ఈ స్థవరాజాన్ని సంధ్యావందనం తరువాత నిత్యము పఠించే విప్రుడు చతుర్వేదాధ్యయన ఫలాన్ని పొందుతాడు. ఇక సావిత్రి యమ సంవాదం గురించి తెలుసుకుందాం.
మందహాస సుందర వదనారవిందంతో ప్రసన్నురాలై దశ దిశలకు కాంతులు నింపుతూ ప్రత్యక్షమైన సావిత్రీదేవి మాతృవాత్సల్యం తొణికిసలాడగా పలకరించింది. అశ్వపతి, నీ మనసులో ఉన్నది ఏమిటో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక ఏమిటో అదీ తెలుసు. నీది పుత్రవాంఛ, ఆమెది పుత్రికా వాంఛ. క్రమంగా రెండూ తీరతాయి అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. కాలక్రమాన ఆ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖలాగా దినదిన ప్రవర్ధమానయై యవ్వనవతి అయ్యింది. జుమత్ సేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్య ప్రేమతో ఆనందిస్తున్నారు. ఏడాది గడిచింది. ఒకనాడు సత్యవంతుడు సమిధలు, ఫలాలు, పుష్పాలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. మామగారి అనుజ్ఞ తీసుకుని సావిత్రి కూడా అతని వెంట వెళ్ళింది. సత్యవంతుడు చెట్టు మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సావిత్రి వెంటబడింది. యముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. సాధ్వి, ఎక్కడికి వస్తున్నావు? మానవ శరీరంతో నా వెంట రావడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీ దేహం విడిచిపెట్టిరా. నీ భర్తకు ఈ భూలోకంలో ఆయుష్ చెల్లింది. కర్మఫలం అనుభవించాలి గనక నా లోకం తీసుకుపోతున్నాను. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు. సుఖదుఖాలన్నీ కర్మఫలాలే. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాది దేవతలే కర్మబద్ధులు. అమరత్వాది సర్వసిద్ధులు కర్మఫలాలే. విష్ణు సాలోక్యాది చతుష్టయం గాని, సురత్వ, మానవత్వ, రాజేంద్రత్వాదులు గాని, శివత్వ, గణేశత్వ, మునీంద్రత్వ, తపస్విత్వ, బ్రహ్మ క్షత్రియాదిత్వ, మ్లేచ్ఛత్వ, జంగమత్వ, శైలత్వ, రాక్షసత్వ, కిన్నరత్వ, వృక్షత్వ, పశుత్వ, వనజీవత్వ, క్షుద్రజంతత్వ, కృమిత్వ, దైత్యత్వ, దానవత్వాదులన్నీ కర్మానుసారమే లభిస్తాయి. యముడి మాటలు విన్న సావిత్రి భక్తి ప్రపత్తులతో స్తుతించి ప్రశ్నల వర్షం కురిపించింది. యమధర్మరాజా, కర్మకు హేతువేమిటి? ఏ కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుంది? జ్ఞానం అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? ప్రాణం అంటే ఏమిటి? ఇంద్రియాలు, వాటి లక్షణాలు ఏమిటి? దేవతలంటే ఎవరు? భోగమంటే ఏమిటి? భోక్త ఎవరు? భోజయిత ఎవరు? నిష్కృతి ఏమిటి? జీవుడెవరు? పరమాత్మ ఎవరు? దయచేసి ఈ సందేహాలన్నీ తీర్చు అని అభ్యర్థించింది. సావిత్రి, వేదం ఏది చెబితే అది ధర్మం, ఏది ఆదరించమంటే అది కర్మ. అది మంగళప్రదం. వేదోక్తాలు కాని కర్మలన్నీ అమంగళాలు. నిష్కామంగా సత్కర్మలను అనుష్ఠించడమే కర్మ నిర్మూలనోపాయం. అదే ఉత్తమ భక్తి. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెబుతోంది. అతడికి జన్మ, మృత్యు, జరా, వ్యాధి, శోక భయాలు ఉండవు. సాధ్వి, భక్తి రెండు విధాలు. ఒకటి నిర్వాణప్రదం, రెండవది హరిరూపప్రదం. బ్రహ్మజ్ఞానులైన యోగీశ్వరులు మొదటిది కోరుకుంటారు. వైష్ణవులు రెండవది అభిలషిస్తారు. భగవంతుడు అంటే కర్మస్వరూపుడు. పరమాత్మ పరాప్రకృతి. అతడే కర్మబీజం. అతడే కర్మహేతువు. కర్మఫలప్రదుడు. దేహధారి, నశ్వరం. జగసృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహం పంచభూతాత్మకం. కర్మలను ఆచరించేది దేహి. అతడే భోక్త. ఆత్మ భోజయిత. భోగమంటే విభవ భేదం. నిష్కృతియే ముక్తి. సదసద్భేద బీజం జ్ఞానం. వివేచనాశక్తియే బుద్ధి. అది జ్ఞానానికి బీజం. ప్రాణాలంటే వాయుభేదాలు. దేహధారులకు బలప్రదాలు. ఇంద్రియాలకు ప్రభువై, ఈశ్వరాంశమై, కర్మలకు ప్రేరకమై, దుర్నివార్యమై, అనూహకమై, అనిరూప్యమై, అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్నే మనస్సు అంటారు. లోచనాది జ్ఞానేంద్రియాలు 5 శరీరులకు అంగరూపాలై కర్మ ప్రేరకాలు అవుతున్నాయి. అవే మిత్రులు, అవే శత్రువులు. అవే సుఖప్రదాలు, అవే దుఃఖప్రదాలు. సూర్యుడు, వాయువు, పృథివీ, బ్రహ్మాదులు, వీరిని అధిదేవతలు అంటారు. ప్రాణ దేహదారిని జీవుడంటారు. పరమము, వ్యాపకశీలము, నిర్గుణము, ప్రకృతికి అతీతము, కారణకారము అయినది బ్రహ్మ. అదే పరమాత్మ. వత్స, అడిగావు కదా అని బ్రహ్మజ్ఞానం ఉపదేశించాను.
సంతృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళు అంటూ యముడు ముందుకు నడిచాడు. మహానుభావ, ఎక్కడికి వెడతాను, ఎలా వెడతాను? నా భర్తను, జ్ఞాన సముద్రుడవైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా? నేను వేసే ప్రశ్నలకన్నింటికీ నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి? స్వర్గ నరక హేతువులైన కర్మలు ఏమిటి? ముక్తిప్రదాలు ఏవి? భక్తిప్రదాలు ఏవి? ఏ కర్మాచరణం వల్ల యోగి అవుతున్నాడు, రోగి అవుతున్నాడు, దీర్ఘజీవి అవుతున్నాడు, అల్పాయుష్కుడవుతున్నాడు, సుఖి కాగలుగుతున్నాడు, దుఃఖి అవుతున్నాడు, అంగవిహీనుడు, బధిరుడు, అంధుడు, పంగువు, ప్రమత్తుడు, దాత, లుబ్ధుడు, చోరుడు ఇత్యాదులందరూ ఏ కర్మలకు ఫలరూపాలు? సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఏది? బ్రాహ్మణత్వ తపస్విత్వాదులు ఏ కర్మల ఫలాలు? స్వర్గభోగము, వైకుంఠము లభించాలంటే ఏ కర్మలు చేయాలి? సర్వోత్కృష్టము, నిరామయము అయిన గోలోకం లభించేది ఎలాగా? నరక లోకాలు ఎన్ని? వాటి పేర్లు ఏమిటి? ఎవడు నరకానికి పోతాడు? ఎంతకాలం ఉంటాడు? ఏ పాపకర్మకు ఏ వ్యాధి ఫలం? ఇవన్నీ నాకు తెలియచెప్పు అని అభ్యర్థించింది సావిత్రి. ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తోంది ఈ సాధ్వి అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. చిన్నగా నవ్వి బదులు పలికాడు. సావిత్రి, ఇంతా చేస్తే నీకు 12 ఏళ్లు లేవు, కానీ యోగులకు, జ్ఞానులకు మించిన జ్ఞానం కనబడుతోంది నీ ప్రశ్నల్లో. మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించినందువల్ల నువ్వు జన్మించావు. అందుకే ఆ పేరు పెట్టారు. అన్నింటా నువ్వు సావిత్రి సమానవు. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, చతుర్ముఖుడికి సరస్వతిలాగా, శివుడికి పార్వతిలాగా, సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవతవు, సుప్రియవు. కశ్యపుడికి అదితిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి శచీదేవిలాగా, చంద్రుడికి రోహిణిలాగా, మదనుడికి రతీదేవిలాగా, అగ్నికి స్వాహాదేవిలాగా, పితృదేవతలకు స్వధాదేవిలాగా, సూర్యుడికి సంజ్ఞాదేవిలాగా, వరుణుడికి వారునిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనులాగా, నువ్వు సత్యవంతుడికి సౌభాగ్య దేవతవు, హృదయేశ్వరివి. నీ జ్ఞానానికి, నీ జిజ్ఞాసకు ఆనందించాను, వరం ఇస్తున్నాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు. మహాభాగా, సత్యవంతుడికి ఔరసులైన పుత్రులు 9 నాకు కలిగేటట్టు వరమియ్యి. నా తండ్రికి 9 పుత్రుల్ని, మామగారికి చూపుని, రాజ్యలాభాన్ని అనుగ్రహించు. 1,00,000 సంవత్సరాల తర్వాత జన్మాంతరంలో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్లే వరం ప్రసాదించు. జీవుల కర్మ విపాకం గురించి, విశ్వ విస్తార బీజం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు సమర్థుడివి కనుక తెలియజెప్పు అని సవినయంగా అభ్యర్థించింది సావిత్రి. యముడు సంబరపడ్డాడు. పతివ్రతా శిరోమణి, అలాగే నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. జీవకర్మ విపాకం అడిగావు కదూ, ఆలకించు. భారతదేశం పుణ్యక్షేత్రం, శుభాశుభ కర్మలన్నింటినీ అన్నింటికీ అనుభవక్షేత్రం. జీవకోటి తమ తమ కర్మానుసారం ఆయా రూపాల్లో ఇక్కడ జన్మించి కర్మఫలాలను అనుభవిస్తుంటారు. మిగతా లోకాలలో కర్మఫలానుభవం ఉంటుంది తప్ప కర్మానుసారం జన్మించడం ఉండదు. ఇది ఈ భూమి విశిష్టత అంటూ చెప్పటం ముగించాడు నారాయణ మహర్షి నారదుడికి. ఇక జీవకర్మ విపాకం గురించి తెలుసుకుందాం. దేవతలు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, మానవులు వీరు మాత్రమే కర్మజనకులు, కర్మఫల భోక్తలు. మిగతా ప్రాణికోటికి ఇది లేదు. అయితే విశిష్ట జీవులు కొందరు విభిన్న జీవరాశులలో గర్భవాసాన జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి, మరొక మార్గం లేదు. కనుక పూర్వార్జిత శుభాశుభ కర్మలను అనుభవిస్తూ విభిన్న లోకాలలో విభిన్న రూపాలలో పరిభ్రమించడమే జీవుడు చేసే పని. శుభకర్మలు చేసిన వారు స్వర్గాది లోకాలలోనూ, అశుభకర్మలు చేసిన వారు నరకాది లోకాలలోనూ పరిభ్రమిస్తారు. సాయుధ్య సారూప్యప్రదంగా ద్వివిధమైన భక్తి ఒక్కటే కర్మ నిర్మూలకం. దుష్కర్మాచరణం వల్ల రోగిష్ఠులవుతారు, సత్కర్మాచరణం వల్ల
ఆరోగ్యవంతులవుతారు. దీర్ఘాయుష్యుడు, అల్పాయుష్కుడు, సుఖీ, దుఃఖీ, అంగవిహీనుడు ఇత్యాదులందరూ సత్కర్మ ఫలస్వరూపాలే. ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి. సాధ్వి, సామాన్య సూత్రంగా ఈ మాటలు చెప్పాను. అత్యంత గోప్యమైన శృతి, స్మృతి, పురాణ రహస్యాలు చెబుతున్నాను. శ్రద్ధగా చెవిపెట్టు అన్నాడు. భారతదేశంలో ఏ రూపంలోనైనా జన్మ పొందటమే దుర్లభం. అందున మానవ జన్మ మరీ దుర్లభం. మానవులలోకెల్లా బ్రాహ్మణుడు ఉత్తముడు. అతడు బ్రహ్మనిష్ఠుడైతే బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ఠుడు. నిష్కాముడు, సకాముడు అని బ్రాహ్మణుడు 2 విధాలు. సకాముడి కన్నా నిష్కాముడు గొప్పవాడు. ఇతడు ముక్తుడు, అతడు భక్తుడు. సకాముడు కర్మభోగి, నిష్కాముడు నిరుపద్రవుడు. ఈ నిష్కాముడు తనువు చాలించాక పునరాగమన రహితము, నిరామయము అయిన స్థానాన్ని పొందుతాడు. గోలోకంలో గోరూపధారి అయి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు. సకాములైన వైష్ణవ భక్తులు చతుర్భుజ నారాయణుడంటే వైకుంఠానికి వెళ్ళి సత్కర్మ ఫలానుభవం పూర్తి కావడంతోనే మళ్లీ భారత భూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తుంటారు. కాలక్రమంలో వీరు నిష్కామ భక్తులవుతారు. నిర్మలము, నిశ్చలము అయిన భక్తి కుదరకపోతే ఎన్ని జన్మలకైనా వీరు సకామ వైష్ణవులుగానే ఉండిపోతారు. తీర్థక్షేత్రాలలో తపోనిరతులైన ద్విజులు జన్మాంతంలో బ్రహ్మలోకానికి వెడతారు. ఇతర ప్రదేశాలలో నివసిస్తూ స్వధర్మ నిరతులై జీవనం సాగించే భక్తులు సత్యలోకానికి వెళ్తారు. సూర్యభక్తులు సూర్యలోకానికి వెళ్తారు. వీరంతా భోగానుభవం ముగియగానే భారత భూమిలో విప్రులుగా పునర్జన్మ ఎత్తుతారు. నిష్కాములై, ధర్మచారులై, మూల ప్రకృతిని ఉపాసించే భక్తులు పునరావృత్తి రహితమైన మణిద్వీపం చేరుకుంటారు. శైవ, శాక్త, గాణపులు శివలోకం చేరుకుని మళ్లీ భారత భూమిలో బ్రాహ్మణులే జన్మిస్తుంటారు. స్వధర్మ నిరతులే ఏదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకానికి వెళ్లి పుణ్యఫలానుభవం పూర్తి కాగానే భారత భూమిలో విప్రులై జన్మిస్తారు. ఇలాగే హరిభక్తులు తమ భక్తి బలంతో హరిలోకం చేరుకుంటారు. ఏ భక్తి లేక, ఏ ధర్మము లేక భ్రష్టాచారులు, కాముకులు అయిన విప్రులు నరకానికి పోతారు. ఏ వర్ణంలో పుట్టినా స్వధర్మ నిరతుడు భక్తుడు అయితే చాలు, శుభకర్మ ఫలభోగాలను ఆయా లోకాలలో అనుభవిస్తాడు. కేవల కర్మఫల భోగులు భారతదేశంలో జన్మించరు. స్వధర్మ నిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరుకుంటారు. 14 ఇంద్రులు గడిచేదాకా అక్కడ ఉంటాడు. సాలంకృత కన్యాదానం చేస్తే ఫలితం ద్విగుణంగా ఉంటుంది. సకాములే చంద్రలోకానికి వెళ్లేది. నిష్కాములు వెళ్లరు. వారు ఫల సంఘాత వర్జితులై విష్ణులోకానికి వెడతారు. పాలు, పెరుగు, వెన్న, వెండి, బంగారు, నెయ్యి, వస్త్రం, పండు, నీరు వీటిని విప్రులకు దానం చేసిన వారు చంద్రలోకం చేరుకుంటారు. మన్వంతర కాలం అక్కడ నివసిస్తారు. సద్బ్రాహ్మణుడికి గోవులకు గాని, రాగి పాత్రలను గాని, బంగారు ఆభరణాలను గాని దానం చేసిన వారు సూర్యలోకం చేరుకుని ఆయుధ వత్సరాలు పుణ్యఫలంగా అనుభవిస్తారు. భూలోకంలో బతుకున్నంత నూరేళ్లు ఆరోగ్యవంతులై సుఖిస్తారు. భూమిని గాని, ధనాన్ని గాని దానం చేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేతద్వీప నివాసం లభిస్తుంది. ఈ భూలోకంలో దీర్ఘాయుష్యు, భోగభాగ్యాలు లభిస్తాయి. ఏ దేవతకైనా గృహం దానం చేస్తే అతడు ఆ దేవలోకంలో రేణువుకి 1 సంవత్సరంగా నివసిస్తాడు. సౌధం కట్టించి ఇట్టే ఫలం 4 రెట్లు. సౌధం కట్టించి ఇస్తే ఫలం 4 రెట్లు. దేశం దానం చేస్తే ఫలం 10 రెట్లు అధికంగా లభిస్తుంది. ఆ ఇచ్చినది ప్రకృష్టమైతే అంతకు 2 పుణ్యఫలం దక్కుతుంది. తటాకం తవ్వించినవాడు సర్వపాప విముక్తుడై వరుణలోకంలో రేణువుకి 1 సంవత్సరంగా నివసిస్తాడు. వాపి అయితే 10 రెట్లు అధిక ఫలం. 4000 ధనుస్సుల పొడుగు, అంతకన్నా కొంచెం తక్కువ వెడల్పు ఉంటే దాన్ని వాపి అంటారు. వాపి తవ్వించగానే తటాక తాన ఫలము లభిస్తుంది. పాత్రుడికి కన్యాదానం చేస్తే దశవాపి సమానంగా పుణ్యం దక్కుతుంది. అదే సాలంకృతంగా
అయితే రెట్టింపు ఫలం. వాపి తటాకాలను తవ్విస్తే ఏ ఫలమో పూడుకుపోయిన వాటిని ధరించినా అదే ఫలం. రావి చెట్టును వాటి నాటి ప్రతిష్ఠ చేస్తే అయుత వర్షాలు తపోలోక నివాసం కలుగుతుంది. నానావిధ ప్రాణికోటికి జీవనాధారంగా పుష్పోద్యానవనం ఏర్పరిస్తే అతడు ధ్రువలోకంలో ఆయుత సంవత్సరాలు నివసిస్తాడు. విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోక నివాసం మన్వంతరాల తరబడి దక్కుతుంది. అది చిత్రసహితమైతే ఫలం చతుర్గుణంగా లభిస్తుంది. పల్లకి ఉయ్యాల మంచం సమర్పించిన వారు విష్ణులోకంలో శతమన్వంతరాలు నివసిస్తారు. సౌధాలు తీర్చిదిద్దించి రాజమార్గం నిర్మించిన వారికి అయుత సంవత్సరాలు ఇంద్రలోక నివాస ఫలం. ఏదైనా కానీ బ్రాహ్మణులకిచ్చినా దేవతలకిచ్చినా పుణ్యఫలం సమానం. సావిత్రి, ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది. దానం చెయ్యనిది నశించిపోయినట్టే. దాన ఫలాలుగా స్వర్గాది సౌఖ్యాలను అనుభవించి తిరిగి భారత భూమిలో క్రమక్రమంగా ఉత్తమ వంశాలలో జన్మిస్తాడు. కాబట్టి దాన ధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి. శతకోటి కల్పాలు గడిచినా అనుభవించనిదే కర్మ క్షయించదు. చేసిన శుభాశుభ కర్మలు ఫలరూపంలో అవశ్య భోక్తవ్యాలు. కాకపోతే దేవతా పూజలతో తీర్థక్షేత్ర సందర్శనలతో కాయ వ్యూహంతో కర్మలను శుద్ధి చేసుకోవచ్చు. సాధ్వీమణి, నువ్వు అడిగినదంతా వివరంగా చెప్పాను. ఇంకా ఏమి కావాలనుకుంటున్నావో అడుగు అన్నాడు యమధర్మరాజు. ఇక సత్కర్మ ఫల నిరూపణ గురించి రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.